సంవత్సరానికి సంబంధించి మేషరాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? ఇప్పుడు జనరల్ గా మనకు ఈ సంవత్సరము అధిపతి రవి వచ్చేటువంటిది శ్రీ విశ్వ వసునామ సంవత్సరం ఉమ్, విశ్వ వసునామ సంవత్సరం 2025 ఆంగ్ల సంవత్సరం. ఉమ్, లాస్ట్ ఇయర్ ఎలాగైతే మనకు 2019లో షష్టగ్రహ కూటం వచ్చిందో అప్పుడు మనకు కరోనా వచ్చింది. ఉమ్, అట్లనే ఈ సంవత్సరం మీనరాశిలో షష్టగ్రహ కూటం వస్తుంది 29 మార్చి రోజు. ఉమ్, సో ఖచ్చితంగా రాబోయే సంవత్సరం కూడా ఖచ్చితంగా మనకు ఏదో ఒక వైరస్ ప్రపంచాన్ని అల్లాడించే అవకాశం ఉంది. సో అది చర్మానికి 2025 సంబంధించినటువంటి వైరస్ అయ్యే అవకాశం ఉంది. ఉమ్, సో లాస్ట్ ఇయర్ ఏమో లంగ్స్ మీద కమాండ్ చేసింది అవునవును, కరోనా, కరోనా. ఇప్పుడేమో చర్మం మీద కమాండ్ చేసే వైరస్ ప్రపంచాన్ని నాశనం చేయొచ్చు అని నేను అనుకుంటున్నా, జాతక పరంగా షష్టగ్రహ కూటం పరంగా. ఓకే, ఉమ్, సో మనం ఇప్పుడు బేసిక్ గా మనం మేషరాశి ద్వాదశ రాశిలో మేషరాశి గురించి మీరు అడిగినారు. మేషరాశి జాతకాన్ని విశ్లేషిద్దాం. ఉమ్, సో మేషరాశి బేసిక్ గా అశ్విని 1, 2, 3, 4 పాదములు, భరణి 1, 2, 3, 4 పాదాలు, అలాగే కృత్తిక 1వ పాదం ఉన్న వాళ్ళని మనం మేషరాశి కింద తీసుకుంటాము. ఉమ్, సో మేషరాశికి ఈ సంవత్సరం ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 7. సో ఇక్కడే కొద్దిగా ప్రెషర్ కనిపిస్తుంది, ఎందుకంటే ఈ సంవత్సరము ఏలినాడు శని ప్రారంభమవుతుంది. ఉమ్, సో ఎవరైతే 24, 25 సంవత్సరాలు దాటిన వాళ్ళు మేషరాశి వాళ్ళు ఉన్నారో ఉమ్, వాళ్ళ జీవితంలో వచ్చే అతిపెద్ద సమస్య ఏంటి అంటే తల్లిదండ్రుల్లో ఒకళ్లకు ప్రాణగండం ఉండే అవకాశం ఉంటుంది. నెంబర్ 1.